చీరాల పురపాలక సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10 గంటల 30 నిమిషాలకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏప్రిల్ 30వ తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేను 30వ తేదీన మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను. 23వ తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈరోజు అవిశ్వాసం తేదీ 10 గంటల 30 నిమిషాలు కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య గారు, బాపట్ల పార్లమెంటు సభ్యులు మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చీరాల నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరామ కృష్ణమూర్తి గారికి, వెంకటేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని 50 మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలకు, పోలీసు వారికి సౌర్యంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.